బామ్మర్ది నాతోనే గేమ్స్. పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద వేసుకుని నడుస్తున్నా. ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఈ జీవితం తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కారు అడిగాడంటే ఎవడో. నువ్వు ఆమెకి మొగుడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగుడే కూస్తుంది. రే ఓ పని చేయరా, నువ్వు జాబ్ మానేరా, కనీసం మేమైనా సేఫ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అటు చూడరా, నేను ఇక్కడ ఉంటే నా అంత రెచ్చిపోతున్నాడు. ఇంక నేను లేనంటే ఇక లేనట్టే. అంత మాట అనకరా. జాబ్ వదిలే ప్రసక్తే లేదు. ఏం పర్లేదు ఇడికి. చెప్పావా? ఏం బామ్మర్ది ఏం చేస్తున్నావు? ప్రైవేట్ ఉద్యోగులం కదా బాబా, ఆఫీస్లో పని చేస్తాం. భావనను చూడకుండా నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా నువ్వు? మీ అమ్మకేమో వంగాలి, మీ అక్కకేమో లొంగాలి, ఆఖరికి నీకు కూడా చేయి అమ్మ బతుకు. సరే ఏం కావాలి నీకు? రెస్పెక్ట్. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం, గౌరవం నాకు తిరిగి కావాలి. ఎస్ కావాలి. సరేలే ఇస్తా. ఉన్నా ఏదో 4 వీడియోలు పెట్టుకుని నాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా? పంపరా, పంపు. మీ అమ్మకు పంపు, మీ అక్కకు పంపు, మీ పక్కింటోడు పంపు. ఒరే పంపరా పంపరా పంపరా, ఊళ్ళో అందరూ పంపారా. వచ్చి కూడా పీకిలేవరా. ఇలా కాదురా. అమ్మా బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివి, జిందగీకే ఆట బొమ్మ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల. ఏంటత్తమ్మా ఏమన్నా మాట్లాడాలా? అత్తమ్మా ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో బలహీన క్షణంలో నీచపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు. నిన్ను ఈ ఇంటి నుండి వెలేస్తున్నాను. పోరా బయటికి. బామ్మర్ది మళ్ళీ ఏంటి? ఈ రోజు నన్ను ఒట్టి టవల్తో రోడ్డు మీద నిలబెట్టారు కదా, నేను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద ఖర్చుపోతే నేను నీ బావనే కాదు, నువ్వు నా బామ్మర్దివే కాదు. శంషేర్. సరే బాబా, ఆల్ ది బెస్ట్. ఏంటి వీళ్ళందరూ ట్రిపుల్ చూసినట్టు చూసేస్తున్నారు? నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా, ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు? అవును, బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాలా. ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టయర్డ్. బృందాకృష్ణ, పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? డాక్టర్ ఆల్మోస్ట్ 2 to 3 months. మీరు ప్రెగ్నెంట్. ఇట్స్ 4th month. కంగ్రాచులేషన్స్. డాక్టర్ ఏమంటున్నారు? నా కండిషన్ తెలుసు కదా, నా ప్రీవియస్ రిపోర్ట్స్. యా ఐ నో ఇట్. పివోయిడ్ డిజార్డర్ రైట్? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అఫ్ కోర్స్ వెరీ రేర్. డాక్టర్స్ ఏం దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరిగిపోవటానికి. డాక్టర్ మీరు చెప్పేది నిజమా? డోంట్ వరీ, కమ్ విత్ మీ. ఎందుకింత లేట్ చేశారు? ఇలాంటి కేసెస్లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం. బట్ డోంట్ వరీ, బేబీ ఇస్ డూయింగ్ గుడ్. యూ వాంట్ సీ యువర్ బేబీ? సీ. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయి. ఎవరైనా ఈ విషయం భర్తతోనే షేర్ చేసుకోవాలనుకుంటారు, కానీ నాకు అదృష్టం లేదు.
పొట్ట ఏంటి బయటకు వస్తుంది? Tell them to complete the work first. మేడం నిన్ను సొల్లాపి వర్క్ ఫినిష్ చేయమన్నారు. అది సరే కానీ మేడం ఏంటి నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలెట్టేసిందా? ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో. ఫిట్గా ఉంటే బాగుంటుంది కదా. షేప్ అవుట్ అయితే కష్టం అని చెప్పు. అరే పిచ్చోడా, షీఈస్ ప్రెగ్నెంట్. 5th మంత్ ఇప్పుడు. నీకేమైనా పిచ్చా? తను ప్రెగ్నెంట్ ఏంటి? ఎక్కడో రేర్ కేసెస్లో ఎవరికో గానీ జరగదిలా. దానికి జరిగింది. అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది. చాలా ట్రై చేసింది, కానీ తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా, దానికి తను చేసేదే కరెక్ట్. ఎంత టార్చర్ చేసావురా దాన్ని నువ్వు. పాపం తనలో తను ఎంత సఫర్ అయిందో తెలుసా? బిందు ఎంతసేపు రా, ఒకసారి నేను చూడాలరా. అరే నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా? ఎవరు చెప్తే నాకు తెలియదేంట్రా? ఎలాంటి స్పెషల్ మూమెంట్ రా మనకిది. ఐఎమ్ సారీ. పిచ్చలా వేశారు, పిచ్చ క్రియేట్ చేశారు. ఒక్కసారి తలుపుతారా బిందు? ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా? పోరా, నీ సారీ ఎవరికి కావాలి? నేను పెళ్లి చేసుకోమని నీ చుట్టూ తిరిగానా? సారీ బిందు. నా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేశారా? ఏమంది మీ అమ్మ? మీ కర్మక. లేదు లేదు, అమ్మతో సారీ చెప్పిస్తా. అమ్మతో నువ్వు మా అదృష్ట దేవతని చెప్పిస్తా. అమ్మని తీసుకొచ్చేస్తా. అమ్మా 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 రామ్మా, అమ్మా అర్జెంట్ రామ్మా. ఏంట్రా, ఏంటి కంగారు? రామ్మా, నేను చెప్తా కదా ముందు. ఏంట్రా? నన్ను చూడు, ఏదైనా తేడా తెలుస్తుందా? అమ్మా చూడు, నాలో ఏమైనా తేడా కనిపిస్తుందా? హ్యాపీ న్యూస్ అమ్మా, భూమి బద్దలైపోయే అంత హ్యాపీ న్యూస్. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నువ్వు నాయనమ్మ కాబోతున్నావే. ఎలారా? ఎలా అంటే నేను నాన్నని కాబోతున్నా కాబట్టి. ఎలారా? ఎలా అంటావేంటమ్మా? వృంద ప్రెగ్నెంట్ కాబట్టి. అదే ఎలారా? ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏమా? ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. అదే నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు నన్ను క్షమించాలి. మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను. యాక్చువల్లీ వృందాకే ప్రాబ్లం. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా. ఆ ప్రాబ్లం చెప్తే మీరు తనతో పెళ్లి ఒప్పుకోరని చెప్పి ఆ ప్రాబ్లం నాకుందని చెప్పానమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా చూస్తారేంటే? ఒరే కృష్ణ, ఇప్పటికిప్పుడు కదా భలే వెళ్ళావురా. నేను చెప్పేది నిజమే. నేనేం కథ చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. ఏది నిజం? పిల్లలే పుట్టే అవకాశం లేని నీ భార్య కడుపు రావడమా? బంతి తగిలి వికెట్ పడిపోయిన నువ్వు తండ్రి అవడమా? ఏం మందు పెట్టిందిరా? ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? చివరికి ఎవరో బిడ్డని నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారి చేసింది కదరా భగవంతుడా. అమ్మా, ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి. నేనేం పాపం చేశాను? గొయ్యి తీసి గడ్డి కప్పానన్న సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకానమాట. ఈ గోతి నుంచి బయటికి రావాలంటే నాకున్న ఒక్క ల్యాడర్. డాక్టర్ ఎక్కడమ్మా? సార్ మీకు తెలీదా, ఆయనకి యాక్సిడెంట్ అయి కాలువలో పడిపోయారు. ఏ కాలంలో? ఇప్పుడు కాలువలో లేరు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోనా? మా ఓడు కోమ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు సార్? రిటర్న్ ఎప్పుడో చెప్పడానికి మీ ఎవడు వెళ్ళింది క్యాంపుకి కాదయ్యా, కోమలోకి. కోమలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజుల్లో రావచ్చు, నెల రోజుల్లో రావచ్చు, లేదంటే అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి. ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే
త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అంటే ఏంటి సార్? మీరు 3 Idiots సినిమా చూసారా? 3 Idiots చూడలేదు కానీ ఈడియట్ సినిమా 3 సార్లు చూసాను సార్. అందులో వాళ్ళ ఫ్రెండ్ కోమలకి వెళ్ళినప్పుడు అమీర్ ఖాన్, మాధవన్ చాలా కష్టపడతారు చూసారా? అలా చూసా. ఏం చేస్తున్నావు? మౌత్రు సిపిఆర్. నీ బొంద అది నీటిలో మునిగినోడికి, కోమాలో ఉన్నాడు కాదు. తనని మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. తనకి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందు తాగరా ప్లీజ్ రా. తను పంపించాడా? ఇది తన కోసమో నీ కోసమో కాదు, బేబీ కోసం. మెక్సికన్ పెప్పర్. ప్రపంచంలో దీనికంటే కారమైంది ఏది ఉండదు. ముక్కలో పెడితే ఇడు కావాలన్న కోమ నుంచి బయట రావట్లేదురా. వీడికి ముక్కలు కాదురా. ఏంట్రా కింద పెడుతున్నారా? ఇది మాత్రం బాగా చెయ్యి.